బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒడిశా పూరి జగన్నాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు వచ్చింది. ఆలయాన్ని పేల్చేస్తామని సోషల్ మీడియాలో పోస్ట్ వెలిసింది. బీజేడీ ఎంపీ సుభాషిస్ కుంతియాను అటాక్ చేస్తా ఉంటూ కూడా హెచ్చరికలకు సంబంధించి మాట్లాడుకుంటే క్రమం ఓ మహిళ ఫేస్బుక్ అకౌంట్ నుంచి పోస్ట్ చేశారు దుండగులు. ఆన్లైన్ పోస్ట్ ఆధారంగా ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆలయ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. తాజాగా ఎంపీ కుంతియాకు కూడా బెదిరింపు కాల్ వచ్చింది. వరుస బెదిరింపులతో ఒడిశాలో కలకలం రేగుతోంది. ఏ క్షణాన్నైనా దాడులు జరిపే అవకాశం ఉందా? ఎందుకంటే మీకు గుర్తుంటే కనుక కొద్ది రోజుల క్రితం నిన్న కాక మొన్న మనం మాట్లాడుకున్నాం. మరి ముఖ్యంగా ఇటు జమ్మూ అండ్ కాశ్మీర్లో కిశ్తవార్కి ఏకంగా 12,000 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ప్రదేశంలో దుండకులు అంటే ఉగ్రవాదులు అక్కడ ఆవాసాన్ని ఏర్పాటు చేసుకొని అక్కడి నుంచి దాడులకు పన్నాగాలు పన్నుతున్నారు అని చర్చ జరుగుతున్న క్రమంలో ఇంటెలిజెన్స్ కూడా హెచ్చరించింది. జనవరి 26న రిపబ్లిక్ డే రోజు పెద్ద ఎత్తున దాడులకు దిగేందుకు హెచ్చరికలు జారీ చేసిన క్రమం, అంటే పెద్ద ఎత్తున దాడులు జరగచ్చని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తుంది. ఈ దుర్మార్గులు హెచ్చరికలకు సంబంధించి అంటే దుర్మార్గులు దాడికి పాల్పడచ్చు అంటూ కూడా ఈ నేపథ్యంలో ఒడిశా పూరి జగన్నాథ్ ఆలయానికి బాంబు బెదిరింపు రావడం సర్వత్రా ఇప్పుడు టెన్షన్ నెలకొంది. ఆలయాన్ని పేల్చేస్తామంటూ సోషల్ మీడియాలో పోస్ట్ వెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భద్రతను మరింత కట్టుదిట్టం చేయడం జరిగింది. ఎందుకంటే మీకు మరీ గుర్తుంటే కనుక ఎప్పుడైనా ఉగ్రవాదులు దాడి చేసే ప్రయత్నమో లేకపోతే దాడి చేయాలనుకునే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ప్రధానంగా టార్గెట్ చేసేది ఐకానిక్ ప్లేసెస్ లేకపోతే రినౌండ్ ప్లేసెస్. ఎందుకంటే ఉగ్రవాదులు దాడి చేసే ప్రాంతం అక్కడ పెద్దగా జననష్టం జరగకపోయినప్పటికీ కూడా, ఎందుకంటే వాళ్ళ టార్గెట్ ముందుగా జననష్టం భారీగా పెద్ద ఎత్తున జరపాలి. ఒకవేళ అది కాకపోతే అక్కడ భారీ ఎత్తున ఆస్తి నష్టం జరిపించాలి. లేకపోతే అది మాన్యుమెంట్ ప్లేస్ లేకపోతే ప్రముఖ క్షేత్రాలు, ఇలా వీటిని టార్గెట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం చూసాం ఢిల్లీ ఎర్రకోట దగ్గర ఆ మెట్రో స్టేషన్ దగ్గర ఎటువంటి ఘటన జరిగిందనేది. దీని తర్వాత పలు కీలక ప్రాంతాల్లో దాడులకు జరిపేందుకు పన్నాగాలు పన్నట్టు కూడా మాట్లాడుకున్న క్రమం. ఇప్పుడు కూడా అంతే. ఎందుకు పూరి జగన్నాథుడి ఆలయమే అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అఫ్కోర్స్ చాలామందికి తెలుసు, కానీ ఇక్కడ పూరి జగన్నాథ్ ఆలయానికి కొన్ని నివేదికల ప్రకారం వాళ్ళ బడ్జెట్ అంటే ఆ మందిరానికి సంబంధించిన బడ్జెట్ ఏటా 190 కోట్ల నుంచి 200 కోట్లు ఉంటుంది. రిమెంబర్ ఒక్కొక్కటి మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఏదైనా ఒక టార్గెట్ చేస్తే కనుక భారత ఆర్థిక వ్యవస్థను టార్గెట్ చేయాలి. భారత ఆర్థిక వ్యవస్థకు కొన్ని సందర్భాల్లో మందిరాల నుంచి కూడా, ఎందుకంటే మందిరాలకు భక్తుల నుంచి పెద్ద ఎత్తున ఆదాయం వస్తూ ఉంటుంది. ఒక చోట దాడి చేస్తే, ఎందుకంటే ఇక్కడ మీకు గుర్తుంటే పూరి జగన్నాథుడి ఆలయానికి కేవలం భారతదేశం నుంచే కాదు విదేశాల నుంచి కూడా వస్తూ ఉంటారు, దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇలా 190 కోట్ల నుంచి 200 కోట్ల వరకు ఉంటుంది అక్కడ వార్షిక బడ్జెట్. మరి ముఖ్యంగా 2021-22 బడ్జెట్ తీసుకుందాం. 190 కోట్లు హుండీ ఆదాయం రోజుకి 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు వస్తూ ఉంటుంది. అదే రథయాత్ర లాంటి ప్రాంతాలు, అంటే రథయాత్ర జరిపే సమయంలో కావచ్చు, ఆ టైంలో ఏకంగా 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఉంటుంది. అంటే ఒక టార్గెట్ చేస్తే కనుక ఇలా బాంబు బెదిరింపులు జరపడం ద్వారా కూడా ఒక మాన్యుమెంట్కో లేకపోతే ఒక ప్రాంతానికో ఒక పుణ్యక్షేత్రానికో నష్టం వాటిల్లేలా చేయడం వాళ్ళ లక్ష్యం అయ్యుండొచ్చు. ఎందుకంటే ఆర్థికంగా దెబ్బ కొట్టాలి. ఒకవేళ మనుషుల ప్రాణాలని తీసే ప్రయత్నం ఒకవేళ అది కాని పక్షంలో అక్కడ బాంబు బెదిరింపు ద్వారా ఏమవుతుంది? ఫుట్ఫాల్ తగ్గుతుంది, అక్కడికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. దీని ప్రభావం ఇంకొక 1 రోజుల వరకు ఉండొచ్చు గాక. ఎందుకంటే అఫ్కోర్స్ ఎవరికైనా ప్రాణం మీద తీపి ఉంటుంది కదా. సో అదే క్రమంలో ఈ ఇంపాక్ట్ అనేది ఉంటుందన్నమాట. ఇలా ఇక్కడ ఆలయానికి సంబంధించి కార్పస్ ఫండ్ గురించి మాట్లాడుకుందాం. ఏకంగా 750 కోట్ల వరకు ఉంటుంది. సో ఇదంతా మాట్లాడుకున్న సందర్భం ప్రతిరోజు 20,000 నుంచి 50,000 మంది వరకు కూడా భక్తులు అక్కడ అడుగు పెడుతూ ఉంటారు, దర్శనానికి వస్తూ ఉంటారు. ఇక శని ఆదివారాలు అయితే ఏకంగా 1,00,000 వరకు చేరుకుంటూ ఉంటుంది. రథయాత్ర లాంటి సందర్భాల్లో ఆ 9 రోజులు కూడా ఉత్సవాల్లో ఏకంగా 10 లక్షల నుంచి 20 లక్షల వరకు ఫుట్ఫాల్ ఉంటుంది. అంటే అక్కడ భక్తులు చేరుకుంటూ ఉంటారు, దర్శనానికి వెళ్తూ ఉంటారు. రథయాత్ర రోజునే సుమారు 10 లక్షల వరకు హాజరవుతారంటూ కూడా అంచనాలు ఉంటూ ఉంటాయి. దీంతో పాటు అక్కడ ప్రసాదం కావచ్చు, విశిష్టత కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా పూరి జగన్నాథుడి పేరు మారుమోగుతూ ఉంటుంది. అండ్ ఈ మధ్య కాలంలో ఇస్కాన్ ప్రభావితం కావచ్చు, వాటి కారణం ఏదైనా కావచ్చు, విదేశాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు.
ఇక్కడికి చేరుకొని పూరి జగన్నాథుని దర్శించుకుంటారంటే ఇక్కడికి అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక బాంబు బెదిరింపు వెనకాల ఇంతటి కారణం అయి ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అంటే అనుకోవచ్చు మనం సాధారణంగా బాంబు బెదిరింపు కదా ఈరోజు ఉంటుంది, లేకపోతే అది ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేకపోతే ప్రభావం అని. బట్ కొట్టిపారేయడానికి లేదు. వాళ్ళు ఎందుకు చేశారు, ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేసే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్న క్రమం. మా ప్రతినిధి సత్యనాయుడు అప్డేట్స్ అందించేందుకు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి సత్యనాయుడు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. సత్యనాయుడు, ప్రస్తుతం ఒడిశా పూరి జగన్నాథుడి ఆలయ పరిసర ప్రాంగణాల్లో ఎటువంటి భద్రతను కట్టుదిట్టం చేయడం జరిగింది, అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? చూస్తే కనుక పూరి అంటే ఒడిశా రాష్ట్రానికే కాకుండా భారతదేశానికే తలమానికంగా చెప్పుకునే ఒక హిందూ దేవాలయం ఉందంటే అది పూరి జగన్నాథ దేవాలయం. అందులో ఎటువంటి అభ్యర్థి లేదు. ఎందుకంటే ఆ దేవాలయాన్ని నిర్మించినటువంటి రథయాత్ర ఉందో రథయాత్రకి ప్రపంచ నలుమూలలు కూడా విదేశీ భక్తులు ఎక్కువ పెద్ద మొత్తంలో ఇచ్చేస్తుంది. ఆ 9 రోజుల పాటు దేశ నలుమూలనే కాకుండా ప్రపంచ నలుమూలలు కూడా భక్తులు వచ్చేటటువంటి ఆదరణ కలిగినటువంటి పూరి జగన్నాథ యాత్రకి ఈ రోజు మాత్రం బాంబు ప్రసంగం, అదేవిధంగా బీజేపీ ఎంపీ సుభాష్ కుంట్లను కూడా అటాక్ చేస్తున్న విషయం ఓ మహిళ ఫేస్బుక్ అకౌంట్ ద్వారా ఈ పోస్ట్ చేసే దుండగులు ఎవరో ఆన్లైన్ పోస్ట్ ఆధారంగా ఓ వ్యక్తిని ఇప్పటికీ అరెస్ట్ చేశారు. ప్రస్తుతం మాత్రం గత ఏడాది ఏదైతే పూరి జగన్నాథ్ దేవాలయంలో ఉన్నటువంటి రత్న భాండాగారం ఉందో దాన్ని తెరుస్తామన్నటువంటి మాటను నమ్మి ఒడిశా ప్రజలు మాత్రం ఈ రోజు బీజేపీకి పట్టం కట్టారు. అంటే ప్రస్తుతం బీజేపీ కేంద్రం నుండి రాష్ట్రంలో 6 పర్యాయాలు ఉన్నటువంటి ఆ ప్రభుత్వాన్ని కోల్గొచ్చినటువంటి ఒడిశా వాసులు ఈ రోజు బీజేపీకి పట్టం కట్టారు. అంటే ఆ దేవాలయానికి ఆ రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి అవినాభావ సంబంధం మాత్రం క్యాపిటల్ అయింది. గత ఏడాది ఏదైతే రత్న భాండాగారం కోసం 4వ గదిలో తెరబడి ఆభరణాలను తీసి నిశ్చితం చేసినటువంటి అధికారులు మాత్రం అది ఇప్పుడు కూడా ఇంత లెక్కింపు జరగలేదు. అది లెక్కింపు జరిగినటువంటి ప్రక్రియ కోసం ప్రారంభిస్తున్న ఈ తరుణంలో ఈ రోజు బాంబు బెదిరింపు హెచ్చరిక, అదేవిధంగా సుభాష్ కొంటియాన్ని అటాక్ చేస్తామని ఈ 2 రోజుల నేపథ్యంలో మాత్రం ఆర్థికంగా దెబ్బ తీసేందుకు దుండగులు పన్నడం స్పష్టంగా అవుతుంది. ఆ ఏదైతే పూరి జగన్నాథ్ దేవాలయం ఉందో ఆ దేవాలయం మాత్రం మహారాజులకు సంబంధించిన ఎక్కట్లేదు. అది ప్రస్తుతం మాత్రం ట్రస్టుల ఆధ్వర్యంలో నడుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం వారికి భద్రత రక్షణ కల్పించడమే తప్ప దానికి సంబంధించిన ఆదాయం విషయంలో కూడా ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం దక్కలే పరిస్థితి. ఎందుకంటే పూరి జగన్నాథ్ యాత్రకు వచ్చిన ప్రతి భక్తులకు కూడా ఎటువంటి టిక్కెట్ కానీ అదేవిధంగా అనుమతికి సంబంధించిన అనుమతులు కానీ ఏమీ లేకుండా వచ్చిన భక్తులు అంటే ఎవరైనా కూడా ఉచితంగా దర్శనం చేసుకునే అదృష్ట భాగ్యం కలిగిన ఏకైక దేవాలయం మాత్రం పూరి జగన్నాథ దేవాలయం. కాకపోతే అక్కడ పెట్టినట్టు ఉండీల్లో మాత్రం స్వచ్ఛందంగా భక్తులు వేసినటువంటి కానుకలు మాత్రం ఈ రోజు కోట్లాది రూపాయలు ఆ దేవాలయానికి ఆదాయం తెచ్చిపడుతుంది. అంతమంది భక్త కోటి జనాన్ని ఆకర్షించుకుని పూరి జగన్నాథ్ యాత్రకు బాంబు బెదిరింపున్న విషయం ఒడిశా వాసులే కాదు, ఈ రోజు భారతదేశంతో పాటు ప్రపంచం నలుమూలలో ఉన్నటువంటి పూరి జగన్నాథ స్వామి ఆలయానికి సంబంధించినటువంటి ఏదైతే దర్శించుకుంటే వాళ్ళందరి గుండెల్లో కూడా రైలు పరిగెత్తే పరిస్థితి. ఈ బెదిరింపు వెనక ఆదాయాన్ని కొల్లగొట్టేందుకు, ఆర్థిక వ్యవస్థను జబ్బు కొట్టేందుకు చేసిన ప్రయత్నం అన్నటువంటి కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తారు. పూరి జగన్నాథ్ యాత్రకు బాంబు పెట్టాలన్నట్టు యోచన వచ్చినా బాంబు పెట్టేందుకు చేసిన ప్రయత్నం అదొక పద్మ వ్యూహంలా ఉంటుంది. ఎటు చూసినా కూడా ఆలయానికి చుట్టువైపులు కూడా అంటే కోస్టల్కి దగ్గర అంటే సముద్రానికి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అదేవిధంగా ఆలయ స్థానంలో ఎదురుగా మాత్రం సుమారు 5 కిలోమీటర్ల మీద 200 మీటర్లు వెడల్పుకున్నటువంటి ఒక రాజమార్గం లాంటి రహదారి ఉంటుంది. అసలు దేవాలయం ఎవరైనా తిరగాలంటే చుట్టూ సీసీ కెమెరాలు పరిరక్షణ, మరోవైపు ఎవరైతే ఆలయం పరిరక్షిస్తున్నారో వారందరూ దేవాలయానికి రైట్ ఉన్నటువంటి ఆవాసంలో ఈరోజు నివాసం ఉంటారు. ఇటువంటి భద్రతా చర్యలు నడుమ ఈ రోజు పూరి జగన్నాథ్ ఆలయానికి మాత్రం బాంబు బెదిరింపు అదొక అంటే బెదిరింపు ప్రక్రియ లేకపోతే నిజంగా ఏదైనా కుట్రపూర్తమైనటువంటి పోస్టాల కాలంలో పోలీసులు దర్యాప్తు ఇప్పటికే ఎస్ఆర్ ఎక్కడ కూడాను